ఎక్కడ తగ్గలిసినోడు కాదు భయ్య, ఎక్కడ నెగ్గలిసినోడు తెలిసినోడు గొప్పోడు. సంజు శాంసన్ విషయంలో అదే జరిగిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి టీ20 ప్రపంచ కప్ స్టార్ట్ అయ్యే ముందు తనకు ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లో అవకాశమే రాలేదు. ఏదో 1-2 అనుకోని మ్యాచ్లో తనకు అవకాశం వచ్చినప్పటికీ ఒక సందర్భంలో సూర్యకుమార్ యాదవ్ కూడా తనని హేళన చేయడం కూడా జరిగింది. మరి నేను సంజు శాంసన్ పెట్టాలనుకుంటే తిలక్ వర్మని తీసేయాలన్నా, అభిషేక్ శర్మని తీసేయాలన్నా చెప్పండి మీరని చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి క్వార్టర్ సెమీఫైనల్లో నువ్వా నేనా అన్నటువంటి మ్యాచ్లో తన ఫామ్ అందుకున్నటువంటి మన సంజు శాంసన్ ఏకంగా 90 రన్స్ కొట్టి నాటోడుగా ఉన్నప్పటికీ ఇక ఈరోజు సెమీస్ మ్యాచ్లో టీమిండియా మరి టాస్ ఓడిపోయి మరి ముందు రావడం జరిగింది. ఇక అంచనాలకు తాను ఎప్పుడు కూడా విఫలమవుతూ టీంలో ఒక భారంగా ఉంటున్నటువంటి అనేకమైన అంచనాలు అందుకొని రాణిస్తాలనుకున్నటువంటి అభిషేక్ శర్మ మరి ఫెయిల్ కావడం జరిగింది. ఇక ఈ క్రమంలో టీమిండియా కథమేరా అని చెప్పి చాలామంది అనుకున్నారు. అయితే ఈ మ్యాచ్లో సంజు శాంసన్కు అదృష్టం తన వైపు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింపుల్ క్యాచ్ని మిస్ చేసినటువంటి హ్యారీ బ్రూక్ ఆ వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా ఇటు 4లు 6లు తోటి ఏకంగా 80 రన్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ కొడతాలనుకుంటే విల్ జాక్స్ బౌలింగ్లో ఆఫ్ సైడ్ బాల్లు 6 బాట్లు తరలించే విషయంలో తను అవుట్ కావడం జరిగింది. ఏదేమైనా కూడా ఈరోజు ఆయన ఇన్నింగ్స్ తన కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. క్వార్టర్ సెమీఫైనల్ అదేవిధంగా సెమీఫైనల్లో టీమిండియా అద్భుత విజయం సాధించాలని చెప్పి కూడా సెమీస్లో కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే టీమిండియా 253 రన్స్ కొట్టింది. మరి చేజింగ్లో మరి ఇంగ్లాండ్ ఏ విధంగా మరి స్టార్ట్ అవుతుందో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ మ్యాచ్లో మాత్రం ఏది చెప్పినా ఏం మాట్లాడుకున్నా తక్కువ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే తనకు వచ్చినటువంటి అవకాశాన్ని 2 చేతులు ఉపయోగించుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడని చెప్పి చాలా ఫ్యాన్స్ చెప్తున్నారు.